క్రీస్తునామముల శుభములు, దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బైబిల్ వర్సెస్ మనుస్మృతి లేదా మనువాదం. స్త్రీలను గురించి ఏం చెప్పాయో ఆలోచిద్దాం. ఇక్కడ నుంచి కనీసం ఒక 7-8 ఎపిసోడ్లు బైబిల్ వర్సెస్ మనుస్మృతి మీదే ఉంటాయి. ఆ తర్వాత వేటి మీదకి వెళ్ళాలో ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ రోజున నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు 4 ఫోన్ చేసి, మీరు రాధా మనోహర్ దాస్ని తిట్టారంట కదా అన్నాడు. నేను అన్నాను, ఆయన ఎవరు అన్నా. నాకు వాట్సాప్ వచ్చింది అన్నాడు. నాకు పెట్టాను. నాకు పెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అట్లా మాట్లాడుతూ రికార్డు కూడా పెట్టాను. మాట్లాడుతూ ఈ రోజున భారతదేశంలో కుటుంబాలు బాగున్నాయంటే అది హైందవ ధర్మం బట్టే అన్నాడు. అవునా అన్న. అవునండి, కొంచెం మంచిగా మాట్లాడాడులే, ఏమీ రాంగ్ ఏం మాట్లాడలేదు. మీ బైబిల్లో చెప్పుకోవడానికి ఏం మంచి ఉంది అన్నాడు. మీకు ఎన్నోసార్లు చెప్పిన, నాకు వచ్చే కాల్స్ లిస్టులో నేను ఎవ్వడికి ఆన్సర్ ఇవ్వను. ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఎవడి నెంబరు నోట్ చేయను, ఎవడికి ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే వాడు అంటాడు, నాకు చెప్పు అంటాడు. ఇప్పుడు ఒక్కడికి చెబితే సరిపోతుందా? ఈ రోజున మన వీడియోలు కొన్ని వందల వేల మంది చూస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు మీలాంటి వాళ్ళు కావాలని. బొగడా అనుకున్నప్పుడు నేను పెడదామా వద్దా అని సందిగ్ధంలో ఉన్నా. ఆ ప్రసంగంలో ఎక్కువగా కొన్ని చోట్ల బొగడాన్ని వచ్చింది. పిల్లలు ఎలా హర్ట్ అవుతారో, ఎలా తీసుకుంటారో అని 1-2 రోజులు అప్లోడ్ చేయలే. తర్వాత ఒకసారి విన్నా, మొత్తం విని మళ్ళీ అప్పుడు పెట్టినా. దానికి ఇప్పటి వరకు 2 రోజుల్లోనే 1200 మంది చూశారు. ఇంచుమించుగా 20 పైనే సబ్స్క్రైబ్ ఇచ్చారు. అంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని మనకు ఏ గ్రంథాలతో పని లేదు. మనకంటే నాకు ఏ గ్రంథాలతో పని లేదు. అతనికి చెప్పాను, మీకు దాని అట్టా తెలీదు, లోపల ఏముందో కూడా నాకు తెలియదు. కానీ బైబిల్ని ఎవరైనా అంటే వాళ్ళకి అర్థం కాలేదేమో అన్న ఆలోచనలో అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తా. ఆ చెప్పే విధానం అనేది అంటే ఆన్సర్ ఇచ్చే విధానం అనేది వారు మాట్లాడిన పద్ధతిని బట్టి ఉంటుంది అని చెప్పిన. వారు పొలైట్గా ప్రశ్నించారనుకో, మనం కూడా పొలైట్గానే మాట్లాడతాం. లేదు వాళ్ళు హార్ష్గా ఉంచారనుకో, మనం కూడా హార్ష్గానే వెళ్తాం. దాంట్లో తగ్గేదే లేదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కుటుంబాలు మొత్తం హైందవ ధర్మ గ్రంథాలను బట్టే ఉన్నాయి అని మాట్లాడాడు. మంచిది, నేను అలాగే అన్నా. మంచిదే కదా అన్నా. ఏముంది మీ బైబిల్లో చెప్పుకోవడానికి అన్నాడు. ఇప్పుడు ఏముందో చెబుతా. నాయన రాజు, అప్పల రాజు, యాదవ రాజు ఎవడో, మనుస్మృతి అనే పుస్తకంలో స్త్రీలను గురించి ఏం రాయబడిందో తెలుసా? స్త్రీల శరీరము అపవిత్రమైనది. నువ్వు బాగా వినాలి. ఇక్కడ నుంచి ప్రసంగాలు అంతగా ఉంటాయి అన్నమాట. ఆ మనుస్మృతిలో టోటల్గా ఏముందో చెప్పనా? స్త్రీల శరీరము అపవిత్రమైనది, స్త్రీల బుద్ధి అంతా చంచలమైనది, ఉన్నత కార్యాలను నిర్వర్తించే పురుషులను వీరు అధపాతాళానికి త్రొక్కేస్తారు అని మనువు చెప్పాడా లేదా?
అదే మనువాదం, అదే మనుధర్మశాస్త్రం, అదే మనుస్మృతిలో ఉన్నదా లేదా? లేదంటే పేజీలు శ్లోకాలతో సహా చెప్తా, గుర్తుపెట్టుకో. ఫుల్లీ ప్రిపేర్డ్. కనుక అలా చెప్పాడు. అలా చెప్పినటువంటిది భారతదేశంలో ఉన్న కుటుంబాలను ఏం కట్టబడుతుంది, ఏం కట్టేటట్టుగా చేస్తుంది? కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఎలా ఉంటుంది? మనుధర్మశాస్త్రాన్ని నెత్తిన పెట్టుకొని మోసేవారు ఉన్నారా లేరా? ఉన్నారు. మీకు మాట చెప్తా. స్వామినారాయణ ట్రస్ట్లో, ఉత్తరప్రదేశ్ ట్రస్ట్లో ఆడపిల్లల అండర్వేర్లు విప్పి చూశారా లేదా? మనుధర్మశాస్త్ర ప్రకారమే కదా, చూశారా లేదా? 4 years బ్యాక్ చరిత్ర అప్పుడే కాలు రాసిపోతుందా? ఇంత అమానుషంగా ప్రవర్తించేటట్టు చేసేది మీ గ్రంథమే తప్ప బైబిల్ అయితే కాదు. వితంతు పునర్వివాహం సరైనది కాదని చెప్పింది ఎవరు? భర్త చనిపోతే స్త్రీ మరలా తన ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు అని బైబిల్ చెప్పింది. కానీ పునర్వివాహం చేసుకోకూడదు, సరైనది కాదు అని చెప్పింది మన ధర్మశాస్త్రం. అవునా కాదా? ఇకపోతే మీ మనుస్మృతిలో స్త్రీల గురించి నేరుగా మొత్తం 2700 శ్లోకాలు 12 అధ్యాయాలలో ఇమిడ్చి పెట్టారు. దానిలో ప్రత్యేకించి స్త్రీలను కించపరుస్తూ 67 శ్లోకాలు రాశారా లేదా? ఇక 200 శ్లోకాల్లో పరోక్షంగా రాశారు. ఒకే ఒక్క శ్లోకం ఈ రోజున మీకు ఆయుపట్టుగా మలుచుకోబడింది. 67 శ్లోకాలు జుగుప్సకరంగా వినలేనటువంటిగా ఉంటవి. కొన్ని వినిపిస్తా, పేజీ నెంబర్ శ్లోకంతో సహా. ఒకటి మీకు ఆయుపట్టుగా ఉంది, అది సినిమాల్లో కూడా పెడుతూ ఉంటారు, అందరికీ తెలిసినటువంటి శ్లోకమే. ఏంటది? యద్ర నారేస్తు పూజ్యతే రమంతే తద్ర దేవత, యత్రితాస్తు నా పూజ్యతే సర్వాస్త ప్రాపుల క్రియ. ఉందా లేదా? దీని అర్థం ఏంటి? 3వ అధ్యాయము 56వ శ్లోకం. 3వ అధ్యాయము 56వ శ్లోకం. దీని అర్థం ఏంటి? ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రీతి చెందుతారు, సంతోషపడతారు. అంతేనా? ఎక్కడ స్త్రీలు గౌరవించరో అక్కడ ఏముండదు. అదేగా, అదే కదా. మాటలోనే ఆ ఒక్కటేనండి 2700 శ్లోకాలతో 12 అధ్యాయాలతో నిక్షిప్తమైనటువంటి దానిలో ఒకే ఒక శ్లోకం మీరు చెప్పుకునేది. ఎక్కడ స్త్రీలను గౌరవించారు మీరు? బాల్య వివాహాలు చేశారు. ఎక్కడ? ఓహొచ్చే సమయానికి భర్త పోతున్నాడు, తిరిగి మరలా పునర్వివాహం మంచిది కాదు, గుండు కొట్టడం, మూలన పెట్టడం. ఇది భారతదేశానికి మీరు నేర్పినటువంటి సంస్కృతి. మేము నేర్చుకోవాలి. కుటుంబాలు పటిష్టంగా ఉన్నాయి కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా ఇష్టం ఇవన్నీ బయటకు వస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మండుతుంటుంది. పైగా నా ప్రసంగాలు చాలా హార్ష్గా, ఫోర్స్గా, వాడు ఏ యాంగిల్లో మాట్లాడితే ఆ యాంగిల్ ఆన్సర్ ఇచ్చేట్టుగా ఉంటాయి కాబట్టి వాడికి ఇంకా మండుద్ది. నీకు మండినా పర్వాలా, ఎవ్వడికి ఫోన్లో ఆన్సర్ ఇవ్వను. ఇస్తే మీరు ఎలర్ట్ అవుతారు. ఇక్కడ ఇచ్చాననుకో, నా ఛానల్లో కొన్ని 100 మంది 1000 మంది ఈ రోజున చూడటానికి రెడీగా ఉన్నారు, పిల్లలు పెద్దలు. దయచేసి అందరికీ చెప్తున్నా, కాపర్లకి ఎలా పడితే అలా గ్రంథాల మీదకి వెళ్ళకండి. అవతల వాడు ప్రిపేర్డ్గా ఉంటాడు వక్రీకరించడానికి.
వాడు ఎలా వక్రీకరిస్తాడో నేను చెప్తూ ఉన్నాను, నోట్ చేయండి, అందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేసామని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లైన్లోకి వచ్చేద్దాం. ఏమండి, ఇది 3వ అధ్యాయము 56వ శ్లోకం ఒక్కటేనండి. లింగుమంటూ ఒక్కటే ఉంది. యద్ర నరేస్తు పూజ్యతే రమంతే తద్ర దేవత యత్ర దాస్తు నా పూజ్యతే సర్వస్త ప్రాపుల క్రియా. అదొక్కటే. ఇంకా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రీతి చెందుతారు, సంతోషపడతారు రాసుకున్నాం. స్త్రీకి గౌరవం ఇవ్వకపోతే అగౌరవించబడతారో అక్కడ కర్మలు నిష్ఫలం అవుతాయని చెప్పావు. చెప్పటం వరకే చెప్పాడు మను, కానీ పాటించలేదు. ఎలా పాటించలేదు? 2వ అధ్యాయంలో 11 శ్లోకాలు స్త్రీలను అగౌరవపరుస్తూనే రాశారు. అవునా కాదా? 2వ అధ్యాయంలో 11 శ్లోకాలు అవునా కాదా? 3వ అధ్యాయంలో 1 శ్లోకం మహాదరిద్రం. 4వ అధ్యాయంలో 8 శ్లోకాలు, అంతే కదా. 5వ అధ్యాయంలో 22 శ్లోకాలు స్త్రీలను అగౌరవపరుస్తూ మనువు రాసినటువంటివి. నేనేం సొంతంగా చెప్పట్లేదు. చైతన్య బుక్ రథం అనే పుస్తకం ఒకటి జేఎన్టీలో దొరికిద్ది, అప్పుడప్పుడు పెడతారు, అక్కడికి కొనుక్కొచ్చుకో. 375 రూపాయలు ఎంత ఉంది కాస్ట్, తెచ్చుకో, దొరికింది. 8వ అధ్యాయంలో 1, 9వ అధ్యాయంలో 25 పూర్తిగా స్త్రీలకు వ్యతిరేకం కంప్లీట్గా. ఇక 9వ అధ్యాయం అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక స్త్రీ పురుష ధర్మాల గురించి మాట్లాడుతూ పురుషులకి పెద్దపీట వేసి స్త్రీలని అధపాతానికి తొక్కారా లేదా? తొక్కారా లేదా అండి? తొక్కారా లేదా? ప్రియమైన దేవుని పిల్లరా, స్త్రీ పురుషుణ్ణి చెడు మార్గంలోకి ఈడ్చుకెళ్తుంది. స్త్రీ స్వభావమే అంత, స్త్రీ మనస్తత్వమే దరిద్రం అని శ్లోకాల సారాన్ని చెప్పన, నోటి మాటగా చెప్పిన శ్లోకాల సారం చెప్పన. ఆ శ్లోకాల సారం ఏంటి? పురుషుణ్ణి చెడు మార్గం నడిపించేది స్త్రీ అట. మీరు రాసిందే సారు. ఈడ్చుకెళ్తుందంట. రాశారా లేదా? పేజీ నెంబర్ 213, 13వ శ్లోకం మనుస్మృతి పుస్తకములో పేజీ నెంబర్ 213లో 13వ శ్లోకం ఏమని రాశారు సార్ మీరు? స్వభావయేషు నారీణాం నరానామిష దూషణం హతో అర్థాన ప్రమాద్యంతి ప్రమదాసు విపచ్చిత. సంస్కృతం కాబట్టి మాకు రాదనుకున్నారు. అరే ఎంత తిక్కగలరా మీరు? నేను ప్రపంచంలో ఇంచుమించుగా ఒక 90 భాషలు మాట్లాడతా. ఆ సంగతి ఎవరికైనా తెలుసా? పోనీ స్పానిష్లో నువ్వు మాట్లాడు, దానికి అర్థం చెప్తాను. నీకు నిజంగా దమ్ముంటే కామెంట్ని స్పానిష్లో పెట్టు, దాని కింద తెలుగులో ఇస్తాను. మేము ఎన్నొచ్చినా మాట్లాడడం రా, వాడం మేము. పోనీ లాటిన్లో పెట్టు, పోనీ ఉర్దూలో పెట్టు, పోనీ మలయాళంలో పెట్టు, కామెంట్ మలయాళంలో పెట్టు, తెలుగులో ఎగ్జాక్ట్లీ ఇస్తా. మీరందరూ వస్తారనే పుస్తకాలు చదవడం ప్రారంభించి మొత్తం నేర్చుకొని పెట్టాను రా. ఒక్క సంస్కృతం ఏంటి, పాలీ భాష కూడా మాట్లాడతాను. జోక్ చెప్తానా, పిల్లగాళ్ళకి అబద్ధం చెప్తానా? ఇప్పుడు నువ్వు పెట్టు, నేను చెప్తున్నా. నీకు వచ్చినటువంటి సంస్కృతంలో దీని అర్థం ఏంటని పెట్టు, ఖచ్చితంగా ఇస్తా కింద తెలుగు ట్రాన్స్లేట్. ఏమనుకుంటున్నావు నువ్వు? నాకు పతోడు నాకు చెప్పు ఏంది నీకు చెప్పేది? నాకు చెప్పు. అసలు ఎవరికైనా ఆన్సర్ ఇచ్చినట్టుగా చరిత్రలో ఉందా? అసలు ఇస్తానా? ఏది చెప్పినా యూట్యూబ్లో చెప్తాను, ఛానల్లో చెప్తా. చాలామంది కాపర్లకి అవసరం అది ఉందా లేదా? అది దాని అర్థం ఏంటి? పేజీ నెంబర్ 213 మనుస్మృతి పుస్తకంలో 13వ శ్లోకం ఏమని రాశారు సార్ మీరు? ఇప్పుడు చదివిందే. స్వభావయేషు నారీణాం
నరానా మహాదూషణం. ఇది ఎలా అనిపిస్తుంది సార్? అతో అర్ధ నా ప్రమాద్యంతి ప్రమదాసు విపచ్చిత. ఉందా లేదా? ఇంత చెప్పినా కూడా లేకపోతే ఏముంటుంది? ఉంటుందిలే. ఉందా లేదా చెప్పు మరి. దీని అర్థం ఏమని రాశారు? దీని అర్థం ఏంటి? పురుషుల్ని మోహింపచేసి స్త్రీలకు మీరు ఇచ్చే గౌరవం. ఆ సంస్కృతం అర్థం సార్. వారిని చెరపటం స్త్రీలకి స్వాభావికముగా వచ్చినటువంటి లక్షణం కనుక స్త్రీల విషయమే ఏమరపాటుగా ఉండకండి. ఇది అగౌరవమా గౌరవమా? అసలు పురుషుల్ని మోహింపజేయటం ఏంటిరా? పురుషులు మోహింపజేయటం ఏంటి? ఈ మనువుగాడికి అమ్మా నాన్న అక్క చెల్లి బావబామర్లు లేరా? 67 శ్లోకాలు ఇంత జుగుప్సకరంగా ఉండి 200 శ్లోకాలు పరోక్షంగా స్త్రీని కించపరుస్తుంటే ఇది భారతదేశానికి క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు మెట్ట. ప్రపంచ దేశాల కుటుంబ వ్యవస్థలో భారతదేశమే పటిష్టం. తొక్కేం కాదు, తోటకూర కట్టేం కాదు. బుద్ధి మంచిదైతే వాడు ఏ దేశంలో ఉన్నా బాగానే ఉంటాడు. బుద్ధి మంచిది లేకపోతే ఆడంతే, ఏ దేశంలో ఉన్నా ఆడు బుద్ధిహీనుడే. అది మనస్తత్వాన్ని బట్టి మనిషి యొక్క స్వాభావిక లక్షణాన్ని బట్టి ఆధారపడిందో తప్ప నీ గ్రంథాల ప్రభావం అయితే కాదు. నీ గ్రంథాల ప్రభావం ఏం ప్రభావం? అది చిన్న పిల్లకి పెళ్లి చేయటం, ఆడవాళ్ళకి కించపరచడం, గుండు గీయటం, ఇదే. పురుషుల్ని మోహింపజేసి, ఎంత దుర్మార్గమైన మాట అది. వారిని చెరపటం అంట. స్త్రీ చెరపటం ఏడ వెళ్ళా, నువ్వు రివర్స్లో ఉన్నట్టున్నావు. పురుషుడే స్త్రీని చెప్తున్నాడు నీలాంటివాడు. అవునా కాదా? ఇంత జుగుప్సకరంగా ఎలా రాస్తావరా? పైగా మా గ్రంథాల్లో ఏముంది? మీ గ్రంథాల్లో ఎంత బొక్క ఉందో బయటకు తీస్తాను చెప్పిన ముందే. అది సంస్కృతం కదా, మనసు పెట్టడేమనుకున్నారా? ఆల్రెడీ చదువుకునే ఉన్నవరా స్వామి. లేకపోతే అమ్మా మీరు మామూలుగా ఉంటారా? మామూలుగా ఉంటారా? ఇంకో శ్లోకం ఉంది, అదే 213లో 14వ శ్లోకం. ఇందాక 13, దానికి కిందదే. ఇదేమనుంది? ఇది కూడా నిజంగా వర్ణిస్తే ప్రియమైన దేవుని పిల్లరా దరిద్రంగా ఉంటుందండి. అది అవిద్వాంసమలంలోకే విద్వాంస మహిమ పునా ప్రమద వ్యతపదం నేతం అమక్రోధ అశేషత. ఉందా లేదా? అంటే పురుషుడు ఎంతటి వాడైనా స్త్రీ రూపం నడత మోహింపజేస్తుంది, మోహింపజేసేట్టు ఉంటాయి. కనుక స్త్రీలను గురించి నీచమైన అభిప్రాయమా కాదా ఇది? పురుషుడు ఎంతటి వాడైనా, పురుషులందు పుణ్య పురుషులు లేరయ్యా. లేరయ్యా కాదయ్యా? లేరయ్యా. వేరయ్యా కాదయ్యా? లేరయ్యా. పురుషుడు ఎంతటి వాడైనా స్త్రీ రూపాన్ని చూసి, స్త్రీ నడతను చూసి ఆమె మోహింపజేస్తుంది అని రాశాడు. ఇంకా వర్ణిస్తే బాగోదు, ఎందుకంటే నెట్లోకి వెళ్తుంది. చాలామంది స్త్రీలు కూడా వింటున్నారు, అర్థమైపోద్ది కొన్ని పదాలు. అవునా? ఎవడిచ్చాడు స్త్రీకి ఆ రూపాన్ని? నీ అమ్మమ్మ కూడా ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు సాక్షాత్తు దేవుణ్ణే అవమానపరుస్తున్నావు నువ్వు. అది నీ కూతురు అందంగా పుట్టితే నీకు ఇష్టం ఉండదా? నీకన్నా తల్లి అందంగా ఉంటే నీకు ఇష్టం ఉండదా? ఉండదు. ఆహా. స్త్రీ అనగానే అంతే, ఇంకా ఆమె మీద లేనిపోనివన్నీ రాయాల్సిందే, అంతే కదా. వైదిక ధర్మంలో సూత్రాలు సార్ ఇవే. మీ వాళ్ళకేమో పొంతకున్నంతటి పొట్ట. అసలు ఎవడన్నా అందంగా ఉంటాడరా మీ వైదికుల్లో? గుప్పుడు ఎక్కడదరా? గుప్పుడు ఎక్కడదే? గుట్టంత ఉంది ఒక్కొక్కడికి. అది అంతే కదా. ఇలా ఎలా రాస్తారా? బైబిల్ ఇలా లేదురా.
ఇంకో 3వ శ్లోకం ఉంది. దానికి ఏముంది? మాత్ర స్వస్ర దుహిత్ర. 4 కూడా చదువు పోలేదు, ప్రాక్టీస్ చేయాలరా బాబా. దీనికోసం నాన్ వెజ్ కూడా మానేయాలరా బాబు. 4 తిరగాక ప్రాక్టీస్, అభ్యాసం. 4కు అభ్యాసపరచమన్నాడు దేవుడు. ఇందుకేనేమో మరి కదా. మాత్ర స్వస్ర దుహిత్ర వాన వెహితాసనో భావతే. అవునా కదా? బలవం నింద్రియాగ్రామ విద్వాంసమహి కర్ష్యత. ఉందా లేదా? కర్ష్యతి అంటే అర్థం ఏంటి? ఇంద్రియ నిగ్రహాన్ని చెడగొట్టేది స్త్రీ. అబ్బో, మరి పురుషుడు ఇంద్రియ నిగ్రహం కలవడు మరి. వీడు చెప్తున్నాడు XY XX కణాలు దైవ సైన్స్ రూపితంలో కనబడతాయి కదా. క్రోమోజోమ్స్ యొక్క ప్రభావం ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ఇందులో ఎక్కడుంది ఇంకా? ప్రత్యేకించి స్త్రీని ఎందుకు అన్నాడు వీడు? ఇంద్రియ నిగ్రహాన్ని చెడగొట్టేది స్త్రీ అట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పురుషుడు ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు మీరు చెప్పండి? ఎవడున్నాడు? అందుకనే దేవుడు చిన్నప్పుడే మీ పిల్లలను మీ పక్కనే ఉంచండి, బండకేసి బాదండి. బండ కంటే నీ బుద్ధికి ఎంత బండది కాదు, వాక్యం దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇవన్నీ బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అని చెబుతూ పిల్లల విషయంలో జాగ్రత్తని బైబిల్ చెబుతూ వస్తూ ఉన్నది. ఏకంగా మీరు స్త్రీని మాత్రం మామూలు లేదు అండి. ఆ స్త్రీ ఏకాంతంగా ఉన్నప్పుడు రాయడం చూడండి. బలవాం నింద్రియాగ్రామ విద్వాంసమహి కర్షతి అంటే అర్థం ఏంటి? ఆ స్త్రీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అమ్మైనా ఒరి నీ అమ్మ కడుపు మాడ. తల్లి ఏకాంతంగా ఉంటే కొడుకు పోయి మాట్లాడ్డారా? అంటే తల్లి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి కొడుకుతో సేవించిద్దా? ఏమి రాత్రా నా కొడక, బిచ్చిప నా కొడక. మళ్ళీ భారతదేశానికి ఒరే అరుణ్ కుమార్ అంటే నిన్ను బాగా వెనక ముందు ఎక్కడ ముందు చెప్పిన నా కొడక నాతో పెట్టుకుంటే గ్రంథం రాయాల్సి వచ్చింది బూతులు. అది ఇప్పుడు తల్లిని కూడా ఎలా చెప్తారా ముండలని జడక. ఇలాంటి ఏం బాగుంటుంది అంతే కదా. ప్రియమైన దేవుని పిల్లారా, వీడు అంటాడు ఆ స్త్రీ ఏకాంతంగా ఉన్నప్పుడు, అది అమ్మైనా చెల్లైనా కూతురైనా వదినైనా ఎవరైనా ఆడికి వెళ్ళకో, వాళ్ళు నిన్ను చెడగొడతారు. అరే తల్లి చెడగొట్టిద్దారా? చెల్లి చెడగొట్టిద్దారా? మరదలైతే సరసం ఆడతాం, నువ్వు కొజ్జావు కాబట్టి నువ్వు ఆడవు. అది ఇట్టట్రాస్తారా? మాత్ర స్వస్థ ధృత్ర. తల్లి మీద కూడా నువ్వు ఇలాంటి మాట్లాడినవంటే వాన వెనిత స్వభావతే. అసలు నీకు ఎట్లా మనసు వచ్చిందిరా ఇలాంటివి రాసి? భారతదేశానికి వెన్నుముక, ప్రతి కుటుంబంలో ఇదే ఉంది, నా బొచ్చుంది ఇది. అందుకే కదరా తంతే ఆడబోయి పడింది అది. పాస్టర్లు అందరూ సడక్కలు నవ్వుకుంటూ గ్రంథాలు పట్టుకోరు, బైబిల్ చదువుకున్నారు అనుకుంటామేమో. పక్కన పెట్టి కొడతా నిన్ను. అది సిగ్గుందా ఆ మనుగాడికి? బుద్ధి ఉందా మీకు? మళ్ళీ ప్రాచీన భారత రాజ్యాంగం తెస్తారంట. చూద్దాం. తల్లి ఎట చెడగొట్టిదిరా? తల్లి కొడుకుతో మాట్లాడుకుంటుందిరా, అక్కతో మాట్లాడతాడు, చెల్లితో మాట్లాడతాడు. ఓరే భార్య ఇట్టెట్రాస్తారా రే అసలుకి? అంటే మీ అమ్మకి నీకు బాగా డిమ్డికి ఎవరు ఉన్నట్టు నా కొడక అంటే ఏం బాగుంటుందిరా? నేను వరుస ఓ పద్ధతి బైబిల్ నేర్పిందిరా. అది ఇంత నీచంగా స్త్రీని మనువుగాడు మాట్లాడుతుంటే ఆ ధర్మాన్ని, ఆ ధర్మ తతంగాన్ని భారతదేశంలో హైందవులు, ముస్లిములు, క్రైస్తవులు పటిష్టమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఆదర్శమైందంట. అబ్బా ఏం చెప్పినారు దొంగ సచ్చినోడు. అసలు ఎవరైనా పాటిస్తాడా? పాటిస్తాడా?
ఒరే నా తెలియకడుతున్న ఒక మొక్క చెప్పరా, బుద్ధుడు నాటినటువంటి మొక్కని ఎవడు రకాలు చేసింది? ఇప్పుడున్న మొక్క అసలు మొక్క కాదు రోయ్, ఇప్పుడున్న మొక్క అసలు మొక్క కాదు. జంబూకుని చంపింది ఎవడరా? ఎందుకు చంపారు? మీరు చెప్తారు మాకు రామాయణం గురించి, మీరు చెప్తారు మాకు భారతాల గురించి. బైబిల్ అని అంటే నాకు, నేను బైబిల్ మొత్తం చదివా, మంచే లేదంట. మంచి ఎందుకు ఉంటుంది? ముంచే నా కొడుకు నువ్వు అయితే మంచి ఎందుకు కనపడింది నీకు? లేదా మంచి దా కోడళ్ళు కూడా కూతుర్లాగా చూసిన సంస్కారం నేర్పింది బైబిల్. చూస్తావా? బట్టలు లేకుండా నిలబెడతా. ముందే చెప్పిన నన్ను కెలకటం మా డేంజర్ రే. పత్తోడి ఫోన్ చేయటం చెప్పొచ్చు కదా నాకు ఒక మొక్క. ఏంది నీకు చెప్పేది నా వాక్యం? నీకు ఒక్కడ హీరో అయిపోతాడు నువ్వు. నీకు ఎలా చెప్తాను అసలుకి? నువ్వు చెప్తే ఉంగొడతాను. ఏం మాట్లాడావు? అవునా, సరే మంచిది, మరి అదే పాటించు, దీని జోలికి ఎందుకు, ఇలాగే మాట్లాడతాను, తక్కువగా మాట్లాడతాను. నీకెందుకు ఇస్తా ఆన్సర్ని? ఇక్కడ ఇస్తా ఆన్సర్ని. అది ఇప్పటి వరకు చరిత్రలో ఎవరికి ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. అది ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఏం చెప్పిందరా? ఎన్ని శ్లోకాలు? డైరెక్ట్గా 67 శ్లోకాలు. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే గొడ్లిప్పి కొడతారు స్త్రీలు మిమ్మల్ని. అది 200 శ్లోకాలు పరోక్షంగా, ఎంత హీనాతిహీనంగా, నీచాతి నీచంగా స్త్రీలను అగౌరవపరుస్తూ, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ, మళ్ళీ భారతదేశానికి ఇది ప్రామాణికం అని చెప్పటం సిగ్గుసేటు. బైబిల్ ఏం చెప్పింది? కోడల్ని కూడా కూతురులాగా చూసింది. వీడు అంటాడు, యోధాకి తామారు కోడలు ఇది కదా, దాని సంగతి ఏంటి అంటాడు. ఒరే ఒక సంగతి చెప్తాను, నాకు ఆన్సర్ ఇస్తావా? ఎత్తావా ఆట? ఎరా ఎత్తావా? వానమ్మ వానక్క దానమ్మ బూతులా కాదా? అరుణకుమార్ మాట్లాడతాడు కదా మరి బూతులు, నువ్వు అనుకుంటావు కదా. నేను మాట్లాడను, నాకు రావు బూతులు మాట్లాడడం చాలు కాదు. నేను కవిని. కవి ఆలోచన దృక్పథంతో మాటని అలా పరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇవి ఆచరణవచనాలంట. ఇవి వానమ్మ వానక్క దానమ్మ అనేవి ఆచరణవచనాలంట. అవునా? నువ్వేమన్నావు? తామారు యోధా గురించి ఆల్రెడీ మేము మా నెట్లో పెట్టాం. స్పష్టమైన క్లారిటీ ఇచ్చే. మీకు ఏమొచ్చు బైబిల్ చెప్పండి. మీ ఒచ్చుడుపుడికి ఎవడరా భయపడతాడు? ఈ రోజున ఆన్సర్ ఇస్తుంటే కంగారు పడిపోతున్నారు మీరు. ఒకరికైతే రోడ్డు మాట పడిపోయింది మొత్తానికి. అది వాడు రావట్లేదు ఇంకా నా జోలికి. ఏ వీడియోలు పెడుతుంటాడు ఇంకా అమ్మనమ్మ వీడియోలు. ఆలి నొల్లకు ఎన్న వానమ్మ మగలి ఉందా? ఆలి నొల్లకు ఎన్న వానమ్మ మగని, అంతే కదా. నందు లోపలున్న వానక్క మగని, నమ్మినా తని జరసు దానమ్మ సవతి, సిరులు మీకిచ్చునెట్ల గరుడతోడా. ఏముంది ఇక్కడ? ఏముంది? ఆలి నొల్లకు ఎన్న వానమ్మ మగని అంటే భార్య వద్దనుకున్నాడు. ఎవరు? భారతంలో భీష్ముడు. వరుస చెబుతున్నారే, ఉత్సాగిపోద్ది మరి జాగ్రత్త. ఆలి నొల్లకు ఎన్న వానమ్మ మగని అంటే అర్థం ఏంటి? భార్యను వద్దనుకున్నవాడు భీష్ముడు, అంతే కదా. వాళ్ళ అమ్మ ఎవరు? భీష్ముడు అమ్మ ఎవరు? భీష్ముడు అమ్మ ఎవరు? గంగాదేవి. గంగాదేవేనా? ఇప్పుడు గంగాదేవి భర్త ఎవడు? సముద్రుడు. సముద్రుడేనా? ఆ సముద్రం లోపల ఉన్నది ఎవరు? కొడుకు మైనాకుడు. పర్వతం, మైనాక పర్వతం. మైనాకుడి అక్కెవరు? పార్వతీదేవి. పార్వతీదేవి మొగుడెవడో? మొగుడే. పార్వతీదేవి మొగుడెవడో? శివుడు. ఆగుదాం. ఒరే మేము పిచ్చనాయలా కనపడతాం ఈ కంటికి. పార్వతీదేవి కూతురు ఎవరు?
పార్వతీదేవి తల్లి ఎవరు? గంగ. గంగ శివుడికి ఏమైద్ది? అత్త అయితే. మరి అత్తని ఎందుకు నెత్తిమే పెట్టుకుంటాం రెండో పెళ్ళంగా? మీరు రాసుకుందే కదరా శ్లోకం, నేను రాశానా? ఆలినొల్లకు ఎన్న వానమ్మ మగని. వానమ్మ మగని అంటే కవి చమత్కారంతో అన్నాడు. మరి మేము ఎలా అంటాం? మేము కూడా చమత్కారం చులత్తుతో అంటాం కదా. కవి అంటే వాడు సొంతమేనా? సందు లోపల ఉన్న వానక్క మగని, అదేనా? నమ్మినాథని జరుసు దానమ్మ సవతి, సిరులు మేకిచ్చునెట్ల గరుడు. సముద్రుడు మావైతే గంగా దేవి అత్తైతే, గంగాదేవి కూతురు మైనాకుడు అక్క అయితే, మైనాకుడు శివుడికి బామ్మర్ది అయితే, పార్వతి శివుడికి భార్య అయితే, మరి గంగ ఎందుకు నెత్తిన ఉంది? గంగ శివుడు భార్య అనా గంగ? మరి సముద్రుడి భార్య అని రాశారు. ఇంతగా ఎవడి పిల్లం అది? మాకు రావా? మాకు రావాట. వరసలు మాయ వరుసని యాదవ నాయల్లారా మీరు మా చెప్తారా బైబిల్లో? ఆల్రెడీ మేము పెట్టాంరా, మేము పెట్టాము. అక్కడ చూడు, వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలని గౌరవిస్తూ ఏం జరిగిందో పెట్టాం. అలాంటివి తీసుకొని ఏం నేర్పంటూ సమాజానికి? మా వాక్యం అందించు, మా వాక్యం అందించు, మా వాక్యం అందించు. బైబిల్ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ఆమె అత్త అయిన నయోమి, రూత్ అత్త, నా కుమారి కూతురు, ఓ నా బిడ్డ, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతిని ఆచరింపవలసిందాను కదా. నువ్వు సుఖంగా క్షేమంగా ఉండటానికి నీ కొరకు నేను ఆలోచించాలి కదా బిడ్డ. అత్తన్న మాట, అత్తన్న మాట, అత్త అన్న మాట అది. కుమారులు చనిపోయిన అత్తని విడిచిపెట్టకుండా ఉంటే ఆ కోడల్ని కూతురులాగా స్వీకరించి తిరిగి ఆ కూతురికి ఏం కావాలో అని ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించింది అత్త. అది బైబిల్ నేర్పిన సంస్కారం. ఎవడో ఏదో అన్నాడని కట్టుకున్న భార్యని అడవి పాలు చేస్తే కోపం వచ్చేసింది భూదేవికి. రాలే, తీసుకెళ్ళిపోయింది సీతని. కాలే, నీ దోలు తీరిపోయింది కాదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఒరే విమర్శించాలంటే ఎన్నైనా విమర్శిస్తాం, కానీ మా దేవుడు మాకు అది నేర్పలేదురా. అది కాదు కదా మాకు నేర్పింది, ఇది కదా దేవుడు మాకు నేర్పింది. కోడల్ని కూడా కూతురులాగా చూసే సంస్కారం అది. ఆడది అయితే చాలు, ఇంద్రియ నిగ్రహాన్ని చెడగొట్టిద్ది, వెళ్ళొద్దని నేర్పిన కుసంస్కృతి మీది. పైగా వివరంగా తెల్లైనా చెల్లెన పదం వాడే బిడ్డ అయినా వారిని రాక్షస మనసు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనము. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు, దేవుని దయతో వాడికి భార్య దొరికింది. అది ఒక వ్యక్తికి భార్య కానీ భర్త కానీ జతపడ్డారంటే అది దైవ కృప అని బైబిల్ చెప్పింది. మీరేమన్నారు? క్రోమోజోముల ప్రభావం ఇదే మీరు నేర్పేది లోకానికి. ఈయన జీన్స్ ప్రభావం, అంతేగాని దేవుడి ప్రభావం చెప్పరు. ఎందుకంటే మరి ఎన్ని దేవుళ్ళని చెప్తారా మీరు మాత్రం. భార్య దొరికిన వానికి, ఒక వ్యక్తికి భార్య దొరికితే జతపడితే వాడికి మేలు దొరికిందన్నది బైబిల్. మీరేమన్నారు?
ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది భార్య నువ్వు వెళ్ళొద్దు. ఒరే ఆదివారం చెప్తా ఇంకా కొన్ని పద్యాలు, నిజంగా ఇంత దుర్మార్గంగా ఎలా రాస్తారు అసలు మీరు? ఎలా రాస్తారా? ఎలా రాస్తారు? ఒకరి జీవితంలో స్త్రీ రావటం వాడు చేసుకున్నటువంటి అదృష్టం దైవకృపతో ముడిపడి ఉంది. పెళ్ళి కాలేదు కదా మీరు చాలామందికి, సన్నాసులు కదా, అందుకే మీకు కుటుంబ విలువలు తెలియవు. ఉన్నోడికి పెళ్ళి కాల, వాడికి పెళ్ళి కాల, వీడికి బొరబకొడికి పెళ్ళి కాల, మీరంతా కలిసి ఏం చేస్తారా? కుటుంబ పోషణ గురించి, కుటుంబ అవసరాల గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు స్త్రీ విలువ తెలుసారా మీకు? తెలియదు కనుకనే మీరు ఇలాంటివి రాశారు. వాడు కూడా అలాంటి వాడు అయి ఉంటాడు. మనువాదం. ఇంత దుర్మార్గంగా ఎలా రాస్తారా మీరు? బైబిల్లో ఎక్కడైనా స్త్రీని కించపరిచిందా? నీకు అర్థమై సావదు అంతే. అందుకే మేము చెప్పడానికి ఉన్నాం కదా, ఏ రిఫరెన్స్ అయినా ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వగలను అంత దమ్మున్నది అని ప్రతి దాంట్లో చెబుతున్నా. చెప్పట్లేదా? అరే మీలో ఎవడైనా ఒక్కడైనా సరే నా పేరు ఇది, నాకున్న డౌట్లు అని అడిగారు నన్ను? నేను అడుగుతున్నా కదరా. తోడు ఫోన్లు చేయటం, మీ గ్రంథాలంతా పెద్ద తోపేం కాదురా బాబు. మళ్ళీ చెప్తున్నా, అసలు మీ గ్రంథాలను నేను అంటుకోను. కానీ మీ కర్మగాలి బైబిల్ మీదకి వస్తే మాత్రం మీ గ్రంథాల్లో ఉన్న బొక్కలని బయటకు తీస్తా 100%. అది ఎవరికి అర్థం కాకుండా సంస్కృతం రాసుకుంటారా? ఇప్పటి వరకు ఎన్ని రామాయణం ఉండదు తెలుసా బాబోయ్. కానీ అవన్నీ మాకు అవసరం లేదు. మాకు ఎవడో ఒకటి రాసింది, ఆయనదే ప్రామాణికం. మరి రంగనాయకమ్మ రాసిందిగా, మరొక ఆయన రాశాడుగా, చీలుస్తూ రాశారుగా. వాడి గురించి ఏం మాట్లాడవా? అసలు ఏడున్నాయి విలువలు మీ గ్రంథాల్లో? విలువ కలది బైబిల్. అది వాడు అడిగాడు, ఇంతకీ మా గ్రంథాల కంటే మీ బైబిల్ గొప్పదా అన్నాడు. నేను మా బైబిల్ గొప్పదని ఎప్పుడు డబ్బా కొట్టుకోరు. మా బైబిల్ గొప్పదని మేము చెప్తాం. నేను ఒకటి చెప్పాను, ఎదుటివాడు ఆన్సర్ ఇస్తే, వాడు ఎవడైనా కానీ ప్రశ్నిస్తే మేము 100% చారిత్రక ఆధారాలతో ఆన్సర్ ఇస్తాం. అది ఖచ్చితంగా నువ్వు అడిగిన దాంట్లో నుంచి పైన కనపడుతుంది కాబట్టి ఆ గ్రంథాన్ని అది అధిగమించిందే అని ఇండైరెక్ట్గా చెప్పిన వాడికి ఆ మట్టి బుర్రకు అర్థమేస్తే అవదులే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంది బైబిల్ గొప్పదన్నాడు అని చెప్పేసి మన మీద పట్టడానికి మనం ఎందుకు ఇస్తాం అంత ఛాన్స్? ఇస్తామా? మా బైబిల్ గొప్పతో కాదో నువ్వు ప్రశ్నించు. ఆన్సర్ ఇచ్చామనుకో ఖచ్చితంగా మీరు అడిగిన దానికంటే ఒక మెట్టు పైన ఉన్నట్టే, అంటే అధిగమించినట్టేగా. అక్కడే తెలిసిపోతుందిగా బైబిల్ అధిగమించిందని. మేమెందుకు చెప్తున్నా బైబిల్ గొప్పదని? అది గొప్పదో కాదో ఈ పాటికి మీకు అర్థమైపోయింది, లోకానికి అర్థమవుతూనే ఉన్నది. అయినా వీళ్ళు ఒప్పుకోరండి. బైబిల్ అంతా చదివాం. ఏంది నువ్వు చదివింది? వెళ్ళిపోయా గడ్డ. ఏది నువ్వు చదివింది? ఏం చదివింది? ఏం చదివావు? భార్య కావాలంటే పెళ్లి చేయాలి, అది కూడా దేవుడు బైబిల్లో రాశాడు. స్త్రీ గొప్పతనం చూడండి, ఎందుకంటే తిరిగి మళ్ళా సంతానాన్ని ప్రొడక్షన్కి ఇవ్వాలి కాబట్టి. అది మా దేవుడు ఏం చెప్పాడు? మీరు బాగా ఫలించి భూమిని నిండించండి, గుమ్మముల యొద్ద విరోధులతో పోరాడే పిల్లల్ని పెంచండి, అపవాదికి చోటీయకండి అని చెప్పాడు. స్త్రీకి గొప్ప వరం ఏంటి తెలుసా? యవనంలో పెండ్లవ్వాలి, పిల్లలు కనాలి. నీలాంటి తుపిడిగాళ్ళందరూ ఆ పిల్లలు అక్కడే తన్నాలి పట్టుకొని. అది దేవుడికి మహిమ. అంటే అర్థం ఏంటి? ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, మాలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, నిన్ను పండేసి తంతనే ఉంటారు. దానికి మధ్యం స్త్రీ ఎంత గొప్పది చూడు, ఎంత గొప్పది. అలాంటి స్త్రీకి బైబిల్ ఎంత విలువ ఇచ్చింది? నువ్వెంత విలువ ఇచ్చావు? ఆమె సహకారి,
చెప్పారు కదా మీరే, కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధ్యేషు మాత శైనేషు రంభ, మీరేగా రాసింది. లేదా సినిమా కవి రాసి ఉంటాడు, మీరైతే రాసి ఉంటారు. పనుల్లో సహకారి కదా, పనుల్లో సహకారం. తర్వాత కుటుంబ విషయాల్లో సలహాలు మంత్రి, అన్నం పెట్టేటప్పుడు తల్లి, ఆ తర్వాత భార్య. ఎంత స్థానాన్ని పోషిస్తుంది, స్త్రీకి ఎంత గొప్ప విలువిచ్చింది. బైబిల్ కూడా చెప్పింది కదా, సాటి అయిన సహాయము వాని కొరకు. అదే కదరా కార్యేషు దాసి కరణేషు మంత్రి బోధ్యేషు మాత, అదే కదా బైబిల్ నేర్పిందే కదరా. కవిత్వ రూపంలో మీరు మార్చుకున్నది కాదా? చెబుతున్నాడు ఇప్పుడు 1 కొరింథీ 7:36, అయితే ఒకని కుమార్తెకు ఈడి మించిపోయిన ఎడలను కామా, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను కామా, ఆమెకు వివాహాన్ని చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఆమె పెండ్లి చేసుకునవచ్చును. ఇందుట్లో ఏం తప్పు ఉంది? ఇందుట్లో ఏం తప్పు ఉంది? బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింక్ దట్ హీ behath himself uncommonly forward his virgin, it's a past the forever flower of our age, and a need so require, let me do what he will. A sin not, let them marry. English King James version lo 1 Corinthians chapter 7 word వచ్చేసి 36. అంతే ఉంది. ఎప్పుడైతే ఈ లెట్ ద మ్యారీ అని ఉందో కథం మార్చేశాడు. మార్చేసి నన్ను అడిగాడు, నాకు పెట్టాడు. నాకు సర్రం ఉంది. వెంటనే కిమ్ జేమ్స్ వెర్షన్ని తెలుగుని రెండింటిని పక్క పక్కన పెట్టి వాడు కొడితే దాని అర్థం అది కాదు, ఒరే పోరా పుల్ల. అందుకే లాస్ట్ ఆదివారం చెప్తున్నా, ఈ నెల లాస్ట్ ఆదివారం ఇదే అంశం. ఇప్పుడైతే చెప్పను కానీ అదే అంశం. అసలు మీకు వచ్చా ఇంగ్లీష్? అప్పుడు వాడు చెప్పిన, ఒరే నేను ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ రా, నువ్వు నాతో ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్లా? నాకు మధ్యకి ఇంగ్లీష్ వచ్చు, అదే బటర్ ఇంగ్లీష్ రా. అది ఇంగ్లాండ్ ఇంగ్లీష్ మాట్లాడతా, అమెరికా ఇంగ్లీష్ మాట్లాడతా, యూకే, నీ ఇష్టం. నువ్వు ఏ స్టేట్ లాంగ్వేజ్లో అడిగినా నీకు 100% ఆన్సర్ తెలుగులో అక్షరం తప్పుకోకుండా ఇస్తా. చెప్పినా కదా, లెట్ దెమ్ మ్యారీ అని ఉండగానే కథం దాని అర్థం మార్చేశాడు. తండ్రిని చేసుకోవచ్చు, వారిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని అన్నారు. ఇంగ్లీష్ అంటేనే సంకర జాతి, దాన్ని కరెక్ట్గా డీల్ చేయకపోతే నీలాంటి కాటేసిద్ది, నాలాంటి దాని తోక మెడ కట్ చేస్తాడు. లాస్ట్ వారం దాని గురించి మాట్లాడదాం. ఓకే, దొరుకుతారా మీరు? మీకు ఉత్సాహం కదా, మరి మీరు దొరుకుతారు. అది నేనేం వెతుక్కొని రా, మీరే దొరుకుతారు నాకు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 1 కొరింథీ 7:36 ఏమన్నాయంటే, ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను. ఈడు మించిపోవటం అంటే పెండి చేసే ఈడంటూ ఒకటి ఉంది, 18 రాజ్యాంగం రాసుకున్నది. చదువు నిమిత్తం ఆ నిమిత్తం పిల్లలు నిలబడటం కొరకు ఇంకో 4-5 సంవత్సరాలు పట్టిద్ది. అరే ఇప్పటికే ఓకే 24-25 వచ్చి అమ్మాయికి ఇంక పెళ్లి చేద్దాం అంటే ఈడు మించిపోయింది. మీరేం చేశారు? 3 ఏళ్ళకి 27 ఏళ్ళకి పెళ్లి చేశారు. అసలు ఆ పిల్లకి పెళ్ళి అంటే తెలుసారా? ముండనా కొడక, ఆ పిల్లకి పెళ్ళి అంటే తెలుసా? ఇలాంటి బాగుంటుంది మరి మిమ్మల్ని. కానీ అంటానికి నోరు రాదు కదా నాకు. ఐఎమ్ వెరీ క్వైట్ పర్, రాదు కదా. 3 సంవత్సరాల పిల్లకి 20 ఏళ్ళు నిండిన వాడికి పెళ్ళి ఎలా చేస్తారా? మరీ ఎలా? దానికి మళ్ళీ ఆ పిల్లకోడు వచ్చేసి మళ్ళీ బూతు మంత్రం ఒకటి. అది మనం చెప్పిన హరిజన్ దాంట్లో చెప్పిన మళ్ళీ ఆ మంత్రం మళ్ళీ రిపీట్. వాడేం పాపం చేసిండు, ఈయన పాప ప్రక్షాళన ఏం జరిగింది, ఆ పసిబిడ్డకి ఏం తెలుసు,
కూర్చోమంటే కూర్చుంటుంది, అమ్మ అని ఏడుతుంది, ఆకలి ఏదని ఏడుతుంది ఆ పిల్ల. ఆ పిల్లకి వయసు రావాలంటే ఇంకొక 20 ఏళ్ళు పట్టిద్ది. ఈ లోపల నీకు ఎంత వచ్చింది వయసు? 50 వస్తాయి. అంటే ఇప్పుడు 50 ఏళ్ళ వయసుడికి ఈ బిడ్డనిచ్చి చేస్తే 65 ఏళ్ళ కాపురం జీవితంలో ఆడు పుట్టుకమంటే అక్కడ నుంచి బిడ్డ విధంతుగానే ఉండాలి. గుండు గీసుకొని ఎవరు లేకుండా లేచి ఇంట్లో పనులు చేసి మళ్ళీ ఇంట్లో మూలం పోయి కూర్చోవాలి తెల్ల బట్ట కట్టుకొని. అదే ఇదేమి భారతదేశ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఎలా ఉంటుందో అది ఇది ఎలా ఉంటుందిరా? ఇలా ఏం మాట్లాడతారా? పిచ్చనా బిడ్డలాగా ఉన్నారంటారు అసలు మీరు అంతా కలిసి. ఇదేం సంస్కృతి రా నాయన అసలుకి? దీన్ని కదా కాలం రాసింది మేధావి వర్గం, చదువుకున్న వాళ్ళు రాబట్టి ఇవన్నీ పోలే. ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి మీ ఆటలు సాగట్లేదు కాబట్టి మళ్ళా మా ఆటలు సాగాలని మాలాంటి వాళ్ళందరికీ చదువు దూరం చేసి, ఉద్యోగాలు దూరం చేసి, అన్నీ దూరం చేసి వెళ్దాం అనుకుంటున్నారు. పండబెట్టి అసిమ డైలాగ్ ఒకటి ఉంది, అట్ట కొత్తారు. అర్థమైందా? అది కిలుక్కో మాకు అనవసరంగా ఏదో సాగేది చేస్తున్నారు, సావండి. ఇప్పుడు ఈ పంతుల్ని ఎవడు పిలవట్లా, ఈ మంత్రాలతో ఎవడు చెప్పించుకోవట్లా, నీ హరికథలో బుర్రకథలు ఎవడు ఇంట్లా, నీ కథలేమి ఇంట్లా. అది నీ జ్యోతిష్యం దెబ్బతింది, నీ వ్యాపారం దెబ్బతింది, నీ ఆమ్యామ్య దెబ్బతింది, నీ కుడి వ్యాపారం దెబ్బతింది, నీ పొట్టలో గంజి తగ్గిపోతుంది, నెయ్యి దూరం అయిపోయింది, అన్ని ఆమ్యామ్యాలు దూరం అయిపోయినాయి కనుకనే నీకు ఎంత కోపం వచ్చేస్తుంది. అవునా కాదా? బొక్కబడిపోయింది వ్యాపారం. మరి ఏ పిల్లకోడికి వ్యాపారం లేదు, ఎవడు జ్యోతిష్యం చెప్పించుకోవట్లేదు, ఎవడు ముహూర్తాలు పెట్టించుకోవట్లేదు. పారవై పెద్దలు పిలుచుకోవటం, మంచిగా పెళ్లి చేసుకోవటం, ఆ పందిరో గుడు ఏదో. ఇప్పుడు నీతో పని లేకుండా పోయింది కదా, ఇప్పుడు నీకు తగ్గింది కదా సంభావన, అందుకు కోపం. బారసాల్లో పేరు పెట్టాలి, నిన్ను పిలవట్లా. నాలంటోడు పోతాడు, పేరు పెడతాడు. పైసల కోసం పని చేయం కదా మేము. నీకు తగ్గింది, నీకు గండి పడింది అక్కడ, అందుకే నువ్వు ఇంత రెచ్చిపోతున్నావు. మాట్లాడు, నా కంట్లో పడినంత వరకే. అది కంట్లో పడ్డవంటే ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తా. అది నీ పద్ధతిని బట్టి, నువ్వు మాట్లాడే విధానం బట్టి స్ట్రోక్ ఉంటుంది. అంతే, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, జాగ్రత్త. అది ఈడు మించిపోయిన ఎడలను, ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను చేద్దాం. అంటే ఒక తండ్రికి ఉన్నటువంటి ప్రామాణిక హక్కు కుటుంబం మీద, కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి హక్కు పిల్లలపై. మీకేడిది హక్కు? మీకు పిల్లమే లేదా? ఇక పిల్లాడిని చెప్తారు, పిల్లల మీద హక్కులు ఆడిని చెప్తాయి. అంత సంచార ఆగమాగమే అది, అంతే కదా. ఆమెకు వివాహము చేయకపోవటం యోగ్యమైతే కాదని ఒకడు తలంచిన ఎడలను ఇంకా పెళ్లి చేసేద్దాం, స్థిరపడిపోయింది లైఫ్లో, అంతే. ఒక కుటుంబం ఆలోచన విధానం పిల్లల పట్ల. ఇది బైబిల్ నేర్పిందా, నువ్వు నేర్పినవా? నువ్వు ఒంటరిగా ఉంటే పోవద్దన్నావు, తల్లి అయినా పోవద్దన్నావు. ఇదేమి కుసంస్కృతిరా ముండా? నువ్వు ముంజవే పక్క. మళ్ళా మా మనుధర్మం, ప్రాచీన భారత రాజ్యాంగం వేడుకని చెప్పు, వింటారు. అతడు తన ఇష్టము చొప్పున పెండి చేయవచ్చును, అంతే. అందులో పాపం లేదు. పెండి చేయడంలో పాపం ఎక్కడ లేదు. ఆమె పెండి చేసుకునవచ్చును. దీన్ని కింగ్ జేమ్స్ వెర్షన్లో లెట్ ద మ్యారీ అని ఎప్పుడైతే లాస్ట్లో ఉందో, కథం వారిని పెండి చేసుకోనిమ్ము అని ట్రాన్స్లేట్ చేశాం. ఇంగ్లీష్ని ట్రాన్స్లేట్ చేయాలంటే నేను చెప్పాలి అర్థాలు, గుర్తుపెట్టుకో. తెలుగులో నుంచి అటు పోయేసరికి ఎంత అర్థం మారింది తెలుసు నీకు? ఇస్తా, దాని మీద కూడా నీకు బాగా ఇస్తా. పెళ్లి చేసుకోవచ్చు అంటే పెండ్లి వ్యవస్థకి ఎంత ప్రాధాన్యత. ఇరువురు పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత ఒక కుటుంబంగా ఏర్పడటానికి పెద్దల నిర్ణయం అనేది ఎంత గౌరవప్రదంగా ఉంది చూడండి. మీ దగ్గర ఆడిరా గౌరవప్రదం ఉందా? అసలు మీ గ్రంథాల గౌరవప్రదం ఉందా?
పెండ్లి చేసుకున్న భార్యను జీవితాంతం పెండ్లి భార్యగానే చూడమని పురుషునికి చెప్పిందే బైబిల్. మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? అంతే, మొగుడు పోతే మొగుడితో పాటు సుట్ట జుట్టి బతుకున్న దాన్ని కట్టకట్టి తీసుకెళ్ళి ఆహుతి. ఇదేమి కుసంస్కృతిరా? సచ్చినోడు చస్తాడా? ఏళ్ళెందుకు చంపుతారు మీరు? దాన్ని కాదని ఖండించింది ఎవరు? మేధావి వర్గం. అవునా కదా? మీకు గడ్డి పెట్టిందా లేదా? గుండు కొట్టించి మూలం పెట్టుకోవటం, నువ్వు కొట్టించుకోరా? గుండు ఎవడొద్దన్నాడు? 3 కాదు 10 పెట్టుకో పాలనమాలు ఎవడొద్దన్నాడు? ఎవడొద్దన్నాడంట? నీ బొచ్చు నీ ఇష్టం, కొరికించుకుంటావో గీకించుకుంటావో మాకెందుకు? మేమెందుకు చేయించుకుంటాం గుండ్లు? స్త్రీకి దేవుడు ఎందుకు ఇచ్చాడు జుట్టు? అందం రా, అందం. ఆ అందాన్ని కూడా దూరం చేస్తున్నాం అంటే నువ్వు ఎంత దుర్మార్గుడురా అసలుకి. ఆ ప్యాంట్ వేసుకోవడం తప్పు, ఆ జీన్స్ వేసుకోవడం తప్పు, అది వేసుకోవడం తప్పు, గోసే పెట్టుకోవాలి నీకులాగా. మాకంత కర్మేం వచ్చింది? మేము జీన్లు వేస్తాంరా, మా ఇష్టం. అది పత్తి మా దేవుడు ఇచ్చాడురా, అది పత్తి నుంచే వచ్చింది, మా దేవుడు ఇచ్చాడు. అది మేము వేసుకుంటాం. అది మా కంఫర్ట్ ఎలా ఉంటే అలా వేసుకుంటాం. అంటే ఇప్పుడు గోస ఎలా పెట్టుకోవాలో, ఎన్ని ఇంచో లోపల దోసుకోవాలో నువ్వు నేర్పుతావు మాకు? నువ్వు నేర్పుతావా? అసలు నువ్వేమంటావు మా అమ్మాయి ప్రయత్నం చేయడానికి? బుడబొక్కలు నాయాల నీకేం హక్కు ఉంది అసలుకి? ఇవన్నీ పోయినాయనే కదా నీ మంట. వీడికి ఇదే మంట అండి. ఇవన్నీ పోయాయి, అందరూ చదువుకుంటున్నారు, అందరికి జ్ఞానం వస్తుంది, అందరూ సంస్కృతం నేర్చుకుంటున్నారు, పట్టు సాధిస్తున్నారు, అన్ని అడ్డాలు తెలిసిపోతున్నాయి అనే ఏడుపు, మొండ ఏడుపు. ఎంత జాగ్రత్త చెప్పాడు పెండ్లి వ్యవస్థ గురించి. అందుకే ఎబ్రి 13 ఏమన్నాడు పౌలు గారు? వివాహము అన్ని విషయాల్లో ఘనం. పెండ్లి ఎంత ఘనమో చెప్పాడు. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమంటే పొరుగువారిని ప్రేమిస్తావు కానీ పక్షిని ప్రేమించవా, చెట్టుని ప్రేమించవా, పుట్టను ప్రేమించవా అంటున్నాడు. ఒరే ఇదేంది అసలుకే? ఏంది ఇదే? అదే డిస్కషన్ మాకు. నేను ఎవరిని ఏమన్నాండి? నేను ఏమన్నా ఆశ్రయించుకుంటూ వెళ్తాను. నేను ఎదుటి వ్యక్తిని మానవత్వ దృక్పథంతో ప్రేమిస్తాను అన్నా. అదే కదా మీ బైబిల్లో ఉంది. వాడికి సరక్కమని ఎక్కింది. నిన్ను వాళ్ళు పొరుగువారిని ప్రేమించమనే కదా. మరి చెట్టు ప్రేమించవా, పుట్ట ప్రేమించవా? అడ్డే వింటలే ఇంకా అంతే రొట్టకొట్టుడే. ఇంకా వాడు అనుకున్నదే అనుకుంటాడు. ఎప్పటికీ మీ ఆలోచన నెరవేరద్దు. ఎప్పటికే సంకనాకి పోయారు మీరు, ఇంకా పోతారు. బైబిల్కి చావు లేదు. 2000 సంవత్సరాలుగా మీరు ఎంత నిందలు వేస్తున్నా మా పితరులు దాన్ని కట్ చేసుకుంటూ వచ్చారు తోకలో. ఈ రోజున మేము కూడా కట్ చేస్తాం. మీరు కించపరిస్తే కించపట్టరు కదా. ఏమన్నా మనుషులు రాసిందా? దైవ ప్రేరేపణతో రాయబడ్డ గ్రంథం. మీరు దాన్ని వెంట్రుక కూడా పేకలేరు. బైబిల్ గురించి చెప్తున్నా. అది ట్రై చేయి. మీ ప్రతిదానికి ఆన్సర్ ఇస్తున్నా. ఇంకా మీరాడరా? పాపం అండి. పాపం పాస్టర్ గారు మరి ఆయన ఎవరో హలో అన్నాడు. ఏంటమ్మా? అదే మీరు ఏదో వీడియోలో మాట్లాడటం. ఒరే పాస్టర్లు మీ దండం పెడతా తమ్ముళ్ళు, మీరు వెళ్ళమాకండరా, మీకు అవగాహన లేనప్పుడు పోమాకండరా. చెప్పు ప్రేమలో ఉన్నా పర్లేదు. అదేదో అన్నారుగా మీరు. అంటే ఏమన్నాబ్బా, నేను చాలా అంటారు కదా, వాట్సాప్ పెట్టు. నెట్ లేదు అంటున్నాడు. అరే పాస్టర్ గారు పరువు తీసావు. నవ్వి నెట్ లేదు. మామూలుగా తక్కువలు కాదు అసలుకి. నీకెందుకు రండి ఇట్లా లేకపోతే? అవునా, నేనేయించరా, రీసెర్చ్ చేయించరా వాడు. అది మీరు అన్నారు కదా. ఏమన్నా? అది 1 కొరింథీ 7:36. నువ్వు ఏ బైబిల్ గురించి మాట్లాడుతున్నావు? నేను తెలుగు, నేను మాట్లాడితే ఇంగ్లీష్. అదే లెట్ దెమ్ మ్యారీ. దాని అర్థం చెప్పాడు. అవునా, అలా ఉందా? చదువుకో, స్క్రీన్ షాట్ పెట్టినా. మా పాస్టర్లు కూడా పాపమండి, ఫోన్ నెంబర్ ఉంటే చాలు వెళ్ళిపోతారండి. ఫోన్ నెంబర్ ఏముందిరా? ఇవాళ నాకు
ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి. సినిమా హాల్ ఒక 40 ఉన్నట్టు నా కాడ. ఈవెన్ రాజమౌళి చిరంజీవి నెంబర్ కూడా ఉంది. నేను ఎప్పుడు చెప్పుకున్నాను నా దగ్గర ఉన్నాయని. ప్రతి మినిస్టర్ నెంబర్ ఉంది. నేను ఇప్పుడు చెప్పుకున్నానా? ఉంటే పడుంటే ఎట్టాగా వాడితే మనకెందుకు, ఉన్నాయి ఏదో వాళ్ళు దొరకవు కాబట్టి ఉంచుకున్నాం అంతే. ఫోన్ చేయటం, వాళ్ళ మీదకి పోవటం, వాళ్ళ దానికి అవునా అంటే నెలలు పెట్టడం, వాడేమో దాన్ని తమ్ముళ్ళు పెట్టేసి వాయిస్ ఓవర్తో యూట్యూబ్లోకి వదలటం. పరువులు ధీమాకర్ర స్వామి, ఏదైనా ఉంటే నా నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. అన్న ఇది అర్థం కావట్లేదు, దీని గురించి ఏంటి వాడు ఇలా అన్నాడు అన్న పెట్టండిరా బాబు. అందుకే దయచేసి విన్నటువంటి పిల్లలు మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్లు చేయాలి, అందరూ పంపిస్తే చాలామందికి అవగాహన వచ్చింది. అలా పరుగు బాయ అంత తొందర ఎందుకు కాపర్లకి? వాడు ఆల్రెడీ మనకి మీద కౌంటర్ వేస్తూ ఉన్నాడంటే వాడు ఏదో ఒక దాన్ని ఆసరా పెట్టుకుని ఉంటాడు. అది ఏంటో మనకు తెలిస్తే దాన్ని కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఏం తెలియకుండా వెళ్ళిపోతే ఎట్లా? నాకెవడో తెలియదు, రాధా మనోహర్ దాస్ తెలుసు, కానీ నేను ఏమన్నా తెలుసా, ఏమో నాకు తెలియదు అన్న. నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాను, నేను అబద్ధమే వాళ్ళ నిజమే మాట్లాడినా. నేను ఎప్పుడు మాట్లాడాల, నేను ఎవ్వరికి ఫోన్ చేయను, ఎవరైనా చేస్తేనే మాట్లాడతాను. సైలెన్స్. ఎందుకు? మనకంత అవసరం లేదు, మనకంత అవసరం లేదు కనుక తొందరపాటు పనికి రాదు, జాగ్రత్తగా ఉండండి. కనుక బైబిల్ ఏం నేర్పింది? పెండ్లి వ్యవస్థ ఎంత గొప్పదో, స్త్రీకి ఎంత విలువిస్తుందో, ఆ స్త్రీ పట్ల కుటుంబం ఎంత బాధ్యతగా ఉంటుందో నేర్పింది. ఇది కదా భారతదేశానికి ఆదర్శం. ఈ రోజున పిల్లల పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల నిర్ణయాలతో, తల్లిదండ్రుల ఆలోచనతో జరిగించుకుంటున్నారు. ఈ సంవత్సరం చేద్దామా వద్దా, నెక్స్ట్ ఇయర్ చేద్దామా ఆలోచన. ఈ రెఫరెన్స్ ఆధారం భారతదేశానికి బైబిల్ వైవాహిక చట్టంలో అమలు కాబడుతుంది. ఇది నా గ్రంథం అంటాడు, కాపీ క్యాట్. నీ గ్రంథం ఎవడరా నాయన తీసుకునేది ఇంత జుగుప్సకరంగా ఉంటే? బైబిల్ అంట మంచే లేదంట. మరి ఇవన్నీ మంచి కదా, నీ కంటికి మంచి కనపడతావు. ఎందుకంటే నువ్వు పచ్చ కామెరలో తెల్ల కామెరలో కలిపి పుట్టినటువంటి వ్యక్తివి. బై బర్త్ నీ కామెరతో పుట్టేవారు బాబు. ఇంకా నీకేం అర్థమైంది? కనుక పెండ్లి చేసుకున్న భార్యను జీవితాంతం పెండ్లి భార్యగా చూడమన్నాడు. పైగా ఏమంటాడు? ఎక్కువగా క్రిస్టియానిటీలోనే విడాకులు జరుగుతుంది. సినిమా వాళ్ళు నీ అమ్మ మొగుళ్ళ, సెలబ్రిటీలు ఎవడరా? ఎవరు ఉన్నారా క్రిస్టియన్ సెలబ్రిటీలో? ఒక్క సెలబ్రిటీ కుటుంబం నిలబడిందా ఈ రోజున? 10 ఏళ్ళకి, 11 ఏళ్ళకి, 18 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 2 ఏళ్ళకి, 6 ఏళ్ళకి వైవాహిక బంధానికి బ్రేకప్. మీ వేణుగాడే కదా పెట్టింది ముహూర్తాలని. ఆయన అడగరా బాబు? మీ ఏమో పెద్ద పెద్ద బొక్కలు, అవి మాత్రం కనబడినీరు. మీరు కనబడుతున్నాయి గురువింద టైపు. బైబిల్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి జీవితానికి, ఎదుటి వ్యక్తి జీవన ఆలోచనానికి అది పునాదిగానే ఉంటుంది తప్ప నీకులాగా ఉండదు. నీ బుద్ధి అంతా వక్రీకరణ, ఈ చదువుతూ ఎక్కడ దొరికిద్దా వక్రీకరించడం, లైన్ చేస్తుంటాం అంతే. నీ బతుకంత అంతే. చావు కొడొద్దన్నాడు కానీ కొనుక్కున్నావు కదా బైబిల్ని, తెలుగులో ఉంది కాబట్టి. మలాకి గ్రంథము 2:14, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను చెబుతున్నాడు. పెండ్లి అయిపోయిన తర్వాత ఏదైనా జరిగితే దానికి దేవుడు సాక్షిగా ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? భయంతో ఉంటారు. దేవుడు అనేవాడు పెండ్లి వ్యవస్థలో మధ్యవర్తిగా ఉన్నాడు కనుక పిల్లలకి భయం ఉంటుంది, జీవితంలో బాగుంటారు. ఇక వాళ్ళు విడిపోవాలనుకుంటే ఖచ్చితంగా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అది రాజ్యాంగ ధర్మంగానో మరొక రకంగానో అది అనిసోటం జరిగింది. ఎక్కడో గిట్టుబాటు అవ్వట్లేదు. వాళ్ళకి ధర్మం ఉన్నది, రాజ్యాంగం రాసినటువంటి ధర్మం ఉన్నది. ఆ ధర్మం ప్రకారం వెళ్తారు, డైవర్స్ తీసుకుంటారు. కానీ అక్కడ దాకా కూడా వెళ్ళొద్దు అని చెబుతున్నాడు కదా దేవుడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్యే కదా. నువ్వేమని నీ నిబంధన చేసావు?
మీ మంత్రాలు ఏం చదివారా? ఆ హోమంలో ఏం చదివి వచ్చారు? గుర్తు వచ్చిందా? పెళ్ళప్పుడు వాడే చెప్పిండు, ఈడే చదివిండు. ఏం చేశారు? తెలుగులో ట్రాన్స్లేట్ చేయనా? ఏం చేశారు? ఆ మంత్రోచ్చారణలో ఏముంది? నేను నిన్ను నా కంట్లో కన్నుగా, ఏ పదాలు ఇంకెందుకు లేకుండా వాడటం బాగోదు. ఇలా ప్రమాణం చేశాం. తెల్లారే ఆడపడుచు నవవధువు హత్య, ఆత్మహత్య, ఆడపడుచు వేధింపులు, అత్తింటి వేధింపులు. ఎవర్రా? కట్నం కోసం మీరు కదరా ముండనా కొడకల్లారా? మీరు కదా? ఎక్కడ ఉందా క్రైస్తవం? అది క్రైస్తవ కుటుంబంలో స్త్రీ ఆస్తి కోసం హత్య అని అక్కడ పేపర్ చదివేవారు నువ్వు? ఇవన్నీ మింగలేడండి. మింగక ఎక్కడో ఒకటి కనబడుతుంటాయి కదా. మరి నేను ముందే చెప్పిన, మనిషి అన్నాక వాడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట క్రైస్తవుడు అయ్యి ఉంది, ఏదో ఒకటి జరుగుతుంటుంది, దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉంటాడు. ఇంకా అది ఎక్స్క్లూజివ్ అని, అంతే కదా. అలా చేసేవాడు క్రైస్తవుడు అయితే ఏంటి, మరొకడైతే ఏంటి? బైబిల్ సమర్థించదు కదా. నిబంధనకు పాత్రలు కదా, నీ పెండ్లి భార్యే కదా. అంటే భార్య పట్ల భర్త ఎంత ప్రేమ కలిగి ఉండాలో నేర్పింది నా బైబిల్. అది స్త్రీ మోహింపజేసిద్ది, లుక్స్ వెరీ బ్యాడ్, ఇవన్నీ మాట్లాడింది మీ దరిద్రులారా. అది కాదా? కాదా? మీరేం రాసుకున్నారు? ముందు ముందు తీస్తా. బేపనోడి పిల్లాన్ని కన్నెత్తి చూస్తే, బేపనోడే కన్నెత్తి చూస్తే వాడు మరభంగాలు కోసుకోవాలంట. మాకు ఇదే కర్మ. మాకు మరే నీ భార్య చూస్తే మేమెందుకు కోసుకుంటారా? ఇట్ట రాసుకుంటారా? ఇప్పుడు వీటికి పెట్టి పెట్టి తాళం దాన్ని అడుగుతున్నాడు. పెట్టి పెట్టి తాళం వేసుకో, పెట్టి పెట్టి తాళం వేరా? ఒక్కటి కూడా శుద్ధంగా ఉండదు. మళ్ళీ చెప్పుకుంటాడు ఇంత కడుపు ఇంత పొట్టలు వేసుకొని. ఏందిరా మీరు అసలుకి? అంటే ఇప్పుడు ఆ బయటకు వస్తుంటే మేము ఆ సంటి సినిమా వాళ్ళలాగా తల నేలకేయాలా? ఇదేమి నికృష్టపు ఆలోచన? అలా రాసుకున్నారు మరి. అంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది మన ధర్మశాస్త్రం, అంతే. ఆ తర్వాత రాజులుగా వాళ్ళని గౌరవించింది, వ్యాపారం చేసుకోమని గుప్తాలను పెట్టింది. శూద్రులు మాత్రం ముగ్గురికి బానిసని చెప్పింది. ఆ శూద్ర జనాంగంలో వాడిని ఈరోజు మిమ్మల్ని ఎక్కుతున్న వాడిని కాదా? అంటే మమ్మల్ని ఇంకా అలాగ ఉంచేస్తారా? మీరు ఉంచేస్తారా? అంటే మీరే గొప్పళ్ళా? అంటే మిగతా కులాలు ఏది, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, సబ్బండ వర్ణాలు, ఇవన్నీ ఏమీ మంచి కులాలు కాదా? వీడు రాశాడండి. ఎంత విచిత్రం చూడండి. ముందు వస్తే మీకు బొడ్డు కాడిచి పైన పుట్టిన వాళ్ళు పరిశుద్ధులంట, బొడ్డు కాడిచి కింద పుట్టిన వాళ్ళు అపరిశుద్ధులంట. మీ అమ్మని అడుగు, నువ్వు ఆడ నుంచి పుట్టావో చెప్పింది. కొడుక్కి బాగా కాలిద్ది కదా, తగ్గించా ఫ్లోటు, లేకపోతే బ్రేక్ అవుద్ది, గుర్తుపెట్టుకో. మీ అమ్మని అడిగి చెప్పిద్ది, అమ్మా నేను ఎలా పుట్టానని అడిగి చెప్పిద్ది. మేము అమ్మని గౌరవిస్తాం కాబట్టి ఇంత పొలైట్ వర్డ్ అది అడుగు చెప్పిద్ది. అసలు నమ్మసక్కి విన్నారా? ఏడ పుట్టడం తొడవ నుంచి రావటం ఏందిరా? కదా తెలియపెడుతున్నా. నుదుటి నుంచి రావటం ఏందిరా? నీ అయ్యి అసలు కదా రాతేనా లేకపోతే ఇంకేమన్నా? ఇది భారతదేశానికి ఆదర్శం అంట. వల్ల భార్యకి ఇచ్చిన స్థానం, స్త్రీలని మనుధర్మం గౌరవించిందా, బైబిల్ గౌరవించిందా? దీన్ని బట్టి డిసైడ్ చేసి నువ్వే చెప్పు. మనసాక్షిని బట్టి ఎక్కడ మనుస్మృతి, ఎక్కడ బైబిల్? ఇంత గొప్పగా బైబిల్ స్త్రీని గౌరవిస్తుంటే 1 కొరింథీ 11:11 అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. దేవుని యందు ఇద్దరు సమానమే.
స్త్రీకి పురుషుడు వేరు కాదు, పురుషుడికి స్త్రీ వేరు కాదు. ఇరువురు దేవుని దృష్టిలో ఒక్కటే. నిజాతి నీచంగా రాసావా శ్లోకాలని? పైగా బ్రాహ్మణులే దేవుళ్ళని రాసుకున్నావా? బ్రాహ్మణుడు దేవుడా? వైదిక ధర్మ ఆచారకర్త దేవుడా? నీ మంత్రాలు తుస్మంత్రాలు పళ్ళు పట్టకారు పెట్టి పీకుతా. అది ఇక మంత్రాలు రావు, ఇంకా చష అంటారు అంతే. ఎందుకురా అనవసరంగా కెలికించుకొని ఎక్కించుకుంటారు? ప్రియమైన దేవుని పిల్లారా, నీలాంటోడే ప్రారంభంలో బెదిరించాడు చర్చి తీసేయాలని. ఒకటే చెప్పిన, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు, నీకు ఆ 2 గుండెలు ఉన్నాయా? గట్టిగా అరిసినా గుద్దినది వస్తుంది దెబ్బకి. అది ఇక కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఫస్ట్ భయపెట్టాలి. భయపడితే భయపడటానికి ఎక్కడ ఏమన్నా ఉన్నాడు అనుకుంటున్నావా? వాడిని అడిగినప్పుడు అడ్రస్, తమ్ముడు నీ అడ్రస్ చెప్పరా అన్న కదా. అమ్మగారు స్త్రీ కాబట్టి భయపడింది, వంజో ఏంటని. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక వీళ్ళు ఫస్ట్ అదే చేస్తుంటారు, ఫస్ట్ భయపడతారు అని. భయపడతావు, గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని పిల్ల, ఆల్రెడీ మీరు భయపడుతున్నారు, నాకు అర్థమైపోతుంది. అదేదో విష్ణు చక్రం అన్నాడు ఛానల్లో, ఆడు ముందుకే రావట్లా. ఆడేవాడో అస్త్రం అన్నాడు, ఆడు ముందుకే రావట్లా. ఈడేవాడో సేన అన్నాడు, వీడు ముందుకే రావట్లా. వాడేవాడో అన్నాడు గోసిగాడు, వాడు ముందుకే రావట్లా. యాడ్రా మీరు వచ్చింది? మళ్ళా చెప్తున్నా చెవులో, మీరు మగవాళ్ళు అయితే మీ పేరు రాసి వాట్సాప్లో ప్రశ్నలు తీయండి, ఇవ్వరండి. డిబేట్కి రావాలని వెళ్తుంటారు. డిబేట్ అంటే అర్థం ఏంటండి? బూతులు మాట్లాడటం, వలగరగా మాట్లాడటం, వక్రీకరించడం, ఓ గంటలో అటు తేల్దాం ఇటు తేల్దాం. ఇదైతే మీకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఆన్సర్లు వస్తూ ఉంటాయి, తెగిపోద్ది. నేను డిబేట్ ఇలాగే చేస్తా, నా డిబేట్ ఇదే. అది దేవుడికి మహిమకరంగా ఉండాలి, మీకు బుద్ధి రావాలి, మీ ఫాలోవర్స్ మొత్తానికి భయం కలగాలి. ఇది డిబేట్ అంటే. చెబుతున్నాడు ప్రభువు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు, ఇరువురు దేవుని దృష్టిలో ఈక్వల్. నువ్వేమో స్త్రీనేమో అబ్బాబ్బాబ్బా రాసి రంపాన పెడితే కదరా. మనుధర్మ శాస్త్రానికి, బైబిల్కి, నీ భాషలో నక్కకి నాగలోకం, ఆ లోకం ఉందా? అంటే నాగలోకం అంటే మొత్తం పావులే ఉంటాయా? పావుల లోకం, కోతుల లోకం, పిల్లి లోకం, మనుషుల లోకం, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి కదరా. మళ్ళీ అదే లోకం. ఒకడే 3 లోకాలు, ఒకడే 14 లోకాలు, ఒకడే 7 లోకాలు. ఇంతకు ఎన్ని లోకాలు రా మాకు? ఎన్ని లోకాలు ఉన్నాయిరా? 14 లోకాలు అంట. 14 లోకాలకి 14 దేవుడు చక్రవర్తులు అంట. నీ అమ్మమ్మ చెప్పుంటుందేమో పుక్కిట పురాణం ఉంటుంది చూసినావా? రాయండి, రాసుకోండి, ఎవడొద్దన్నాడు? మీ అన్నీ కాంట్రడిక్షన్సే, అసంబద్ధాలే అని ఒక పక్క IAS, ఇండియన్ ఆస్ట్రాలజీ సైన్స్ నిరూపిస్తూనే ఉన్నవి, లేదా? నిరూపిస్తూనే ఉన్నవి. సర్టిఫికెట్ ఇవ్వట్లా. నువ్వు రామసేత అన్నావు, రామసేత లేదు, బొక్క లేదని చెప్పి తెలిసిపడేసిన IAS. నువ్వేమన్నావు? కట్టిండు. మరే ఒకటి అడుగుతాను, నిజంగా చెప్పరా. రామసేతు కట్టిన తర్వాతే కదా ఇక్కడి నుంచి అద్దరికి వెళ్ళింది. మరి కట్టక ముందే రావణాసుడు ఎలా వచ్చాడు? శూర్పణఖ, మండోదరి, ఈ ప్రభావాలు ఎలా యువతలకు వచ్చాయి? రావణాసుడు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? అప్పుడు లేదు కదా, కట్టలేదు కదా, వానలతో కట్టాడంట. అసలు నమ్మిద్దా? 8,000 మీటర్ల లోతులో ఎన్ని రాళ్ళు ఎత్తే అవన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కి 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 పైకి రోడ్లాగా తేలిద్ది. ఈ దండవరం ఆయన 150 కిలోమీటర్లు వేసాడంట. మళ్ళా అసలు నమ్మబుద్ధి అయితే, ఒక రాయి ఎక్కడ వేస్తే నీళ్ళల్లో, ఈ రాయి ఎక్కడికి వెళుతూ ఎవడో తెలుసు? ఎన్ని రాళ్ళు వేయాలి?
సరే మీరేదో రాసుకున్నారు, అది అబద్ధమని తెలిసేసింది, దానికి ప్రూఫ్స్ లేవు అంది. ఇలా ఎన్ని లేవు, దేనికి ప్రూఫ్స్ లేవు, అయినా విర్రవీగుతుంటారు. ఇలాంటివి చెబితే చచ్చిపోతారు. అది నా మాట విని మీ బతుకేదో మీరు బతకండి, బైబిల్ మీద రాకండి. అది కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ దేవుడికి వేరుగా లేరు. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. ఇద్దరికీ దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇటు నుంచి తప్పు వచ్చినా శిక్ష ఉంటుంది, వీరి నుంచి తప్పు వచ్చినా శిక్ష ఉంటుంది. ఇరువురు కలిసి ఉండటం వల్ల ప్రేమ ఉత్పన్నమైతే ఆ ప్రేమకు తగ్గ ప్రతిఫలం కూడా దేవుడు చూపిస్తూనే ఉంటాడు. కనుక ప్రేమను పంచటమైనా, ప్రతిఫలాన్ని ఇవ్వటమైనా, శిక్షించటమైనా సమానంగానే ఉంటుంది తప్ప హెచ్చు తగ్గులు ఉండవు. కానీ మీ రాతలో బతికుండగానే చంపేశారు. చిన్నపిల్ల కాంచి చంపేశారు. ఆడపిల్ల పుడితే గంగలో పడేయాలి. మీదే కాదా? నీ అమ్మ ఆడదేగా, నీ అమ్మను పడేసింటే నువ్వు పుట్టపోతున్నా కొడక. ఇలా అనిపించింది. కానీ మరీ నువ్వు ఎక్కడ బాధపడుతూ అనలేకపోతున్నాను. గంగలో పడే సంస్కారం ఎవడదే? గంగాదేవి స్త్రీయే కదరా. అంటే ఇప్పుడు స్త్రీ కాడికి పంపించేస్తున్నావా? ఎన్ని అసాంఘిక కార్యక్రమ ఆలోచనలకి రూపకల్పన చేసి, గ్రంథస్థం చేసి, పైగా చదువుకుంటే అర్థమైద్దని చదువు దూరం చేసి, చదువుకున్న దొంగసాటుగా మళ్ళీ ప్రయోజకులు అవుతారని సంస్కృతంలో రాసి, దాంట్లో మళ్ళీ మీరే పట్టించి, మీ పిల్లలకే నేర్పించి, మీరే అన్నీ బంజాలు గంజాలన్నీ వేసుకొని మీరే కంటిన్యూ చేస్తుంటే మేము ప్రతిదానికి అయ్యా దొరా స్వామి, అయ్యా దొరా స్వామి. మా టెప్పం ఎక్కడే, మా పాప ఇదే మనుధర్మమా ఎప్పుడో పోయింది అది. అది కాబట్టి బైబిలే ఎప్పటికైనా గొప్పది. నీకు అర్థం కాకపోతే చెప్పు. ఈ రోజున బహుళ జాతి పిల్లలు, సకల జాతి ప్రజలు, వారిని మీ వైదిక భాషలో సబ్బండ వర్ణాలు, ఈ రోజున బైబిల్ని వెంబడించటం, పాటించటం, ప్రకటించటం ఇంత గొప్పగా ఈ రోజున బైబిల్ ఉందంటే బైబిల్ ప్రపంచానికి ఆదర్శం. నీదేం ఆదర్శం ఉంది? నీ దాంట్లో మొత్తం రొట్ట ఉంది. అది కాబట్టి నీ గ్రంథాలతో నాకు పనే లేదు. మళ్ళా చెప్తున్నా, నా గ్రంథం మీదకి వస్తే నిన్ను వదిలేదే లేదు. అది కాబట్టి వచ్చే ఆదివారం ఏంటో తెలుసా? జనాలు నిజంగా మీరు ఎంత తెలియగలరా? జనాలు ఎలా వెర్రోళం చేశారంటే కొన్ని సంవత్సరాలు వెర్రోళం చేశారు రా. అందుట్లో మా తాత ఉన్నాడు, మా నాయన కూడా ఉన్నాడు రా. కానీ నేను లేనురా, నేను లేను. రేపు ఒక్కరోజు లేదు, ఆదివారం పూట మళ్ళీ మీకు ఎక్కుడే. అది పర్ఫెక్ట్గా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, పై లైన్లోనే ఫోన్ నెంబర్ ఇస్తున్నా. దమ్మున్నోడు వాట్సాప్ చేయండి, దమ్ములేనోడు సొల్లేసుకోండి. నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఊరికి మీతో మాట్లాడలేను. అది ముందే చెప్తున్నాను, నేను ఎవ్వడికి ఆన్సర్ ఇవ్వను. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నువ్వు వింటావా? నువ్వు ఆడింగోడికి ఎక్కువ, మాడగాడికి తక్కువలాగా మాట్లాడుతున్నావు. లొట్లొట్ల అది విమర్శించే మనసు ఉన్న నీకు ఇది ఎందుకు ఇలా ఉన్నదని ఆలోచించే మనసు లేదని అర్థమైపోయినప్పుడు ఇంకా దానికి ఏముంది? అక్కడ ఆన్సర్ లేదు కదా. నువ్వు బైబిల్ విమర్శించడానికే ఉన్నావు, దాన్ని సరిచేయడానికే మేము ఉన్నాం. అది తప్పని ఇంకా నీకు నాకు డిబేట్ ఏంటి? ఏదో బైబిల్ నాకు అర్థం కాలేదు, కొంచెం నేర్పండి, పోనీ ఇలా ఉన్నది అన్నోడితో డిబేట్ చేస్తాం. కానీ అసలు నువ్వు బైబిల్నే పట్టించుకో. బైబిల్లో ప్రతీది నీకు అపార్థంగా కనబడుద్ది. బైబిల్ నువ్వు వక్రీకరిస్తుంటావు. పైగా కొత్తగా ఈ మధ్య ఒకటి నేర్చుకున్నాడు, అసలు యేసు లేడంట. మీ అయ్య పేరు యేసు అంటే అటు మీ ఏజ్ వచ్చాడా ఏంటి? యేసుక్రీస్తు వారు లేకుండా ఎలా ఉంటుందిరా? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. మరి మీరు కామన్ ఎరా అన్నారే కానీ సిఈ అదే కదా కామన్ ఎరా. బీసీఈ ఏసీఈ అంట. బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా. మీకు దమ్ము లేదు. దమ్ముంటే రాముడికి పూర్వం పెట్టండి రా. సామాన్య కాలం అంట. ఇది గరిష్ట కాలం, కనిష్ట కాలం తెలుసు కానీ సామాన్య కాలం ఏంట్రా? కాలంలో సామాన్యం ఏముంటుంది? మూల పురుషుడు, శక పురుషుడు. మీరు ఎందుకు పెట్టుకోలేకపోయారు? క్రీస్తు లేడు, మరి రాముడు ఉన్నాడుగా.
రాముడు పెట్టుకోండి, రామపూర్వం రామశకలం పెట్టండి. వైష్ణవుడు ఉన్నాడు కదా, ఆయన పేరు పెట్టుకోండి. ఈ పెడితే మా బొక్కలు ఎక్కడ బయటపడతాయని కామన్ ఎరా అన్నాడు అంతే. అక్కడే నువ్వు ఎంత లఫుటిగాడివో అర్థమైపోయింది. అది క్రీస్తు పూర్వమే, క్రీస్తు శకమే. ఇంకొకటి పేరు పెట్టి దమ్ముంటే, ఆ దమ్ము లేదు కనుకనే సామాన్య అనే ఒక పనికిమాలిన పదాన్ని వాడాం. నీ వాళ్ళ పేర్లు పెట్టి దమ్ముంటే నువ్వు ఎవరితో ఆటలాడు కానీ దేవుని మనసుతో ఆటలాడుకో. ఇక్కడ ఒకడు ఉంటాడు, నీ అమ్మ మొగుళ్ళు అంటాడు. అది ఎక్కితే దిగనింకా గుర్తుపెట్టుకో. బైబిల్ మీదకి రాకుండా ఉండటం మంచిది, వస్తే వలగరగా మాట్లాడకుండా ఉండటం మంచిది. అది ఎన్ని నెల దాటిపోయింది, ప్రశ్నలు ఏంట్రా, ప్రశ్నలు ఏంటంటే దద్దమ్మలాగా దౌర్భాగ్యలాగా మీరు దూరం అయిపోతున్నారు. మనుధర్మశాస్త్రం స్త్రీలను కించపరిస్తే బైబిల్ స్త్రీలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. అవునా కాదా? స్త్రీ ఔన్నత్యాన్ని బైబిల్ చాటి చెబితే స్త్రీని కించపరిచింది మీరు. అవునా కాదా? తెలిసిపోతుంది కదా. 67 శ్లోకాల్లో మీ నికృష్టపు బుద్ధి, జుగుప్సకరమైనటువంటి తత్వం. ఇప్పుడేమైంది? చేత 10 ఎపిసోడ్లు సచ్చి శవమై కూర్చుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ఇలాంటి వాడికి చెవులో శాంక ఊదినట్టే. చెవిటోడు కదా అది. మా పిల్లల కోసం చెబుతున్నా, నాయనలారా, బైబిల్ ఎంత గొప్పదో వేరే గ్రంథాలని చూపిస్తూ మాట్లాడుతున్నాం. అది కాబట్టి ఇంత కష్టం, ఇంత జ్ఞానం, ఇంత వరవడి అనేక మందికి వెళ్ళాలి కనుక మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా లైక్స్, దీనికి సంబంధించిన మంచి కామెంట్లు, తర్వాత సబ్స్క్రైబు, షేరు. 1 నిమిషంలో కంప్లీట్ అయిపోద్ది. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒకే 1 నిమిషం లైక్ వస్తుంది, షేర్ వస్తుంది, సబ్స్క్రైబ్ వస్తుంది, కింద వేరే వ్యక్తికి కూడా మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్. బైబిల్ గొప్పతనం ఒక్కడి వల్లే కాదు, అనేక మంది తీసుకెళ్ళి దేవాతి దేవునికి మహిమార్థంగా విశ్వాస్యత జీవితంలో నేనంటూ ఇది చేశాను అని చెప్పడానికి మీరు కూడా కారణం కావాలి. మోకను కొట్టాలంటే సమూహం అవసరం. అది యుద్ధాన్ని ప్రకటించాను, అది ధర్మయుద్ధం చేస్తున్నా. గుర్తుపెట్టుకో, మనం పోరాడినది అంధకార శక్తులతో. పౌలు గారి నోట పరిశుద్ధమైన మాట. ఈరోజు అదే జరిగిస్తున్నారు. ఎవరికి తల వంచేదిలే, తల దించేదిలే. అది ఎనీ డౌట్, ఎనీ లాంగ్వేజ్, ఏ గ్రంథమైనా సరే, ఏ భాష అయినా సరే ఖచ్చితంగా ఇస్తాను. భారతదేశంలో రాయబడ్డ అన్ని భాషలు మాట్లాడతాను. నువ్వు కావాలంటే పెట్టి చూడు కామెంట్, ఆన్సర్ వచ్చిందిరా చూడు. అది కనుక ప్రపంచ దేశాల్లో నువ్వు ఏ దేశ భాష అయినా వాడినా ఖచ్చితంగా నీకు ఆన్సర్ అయితే 100% ఇస్తా. నీకు నమ్మకం లేకపోతే నువ్వు పెట్టు, ముందు చెప్పి చైనాలో పెట్టు కామెంట్, చైనా వాడితో పెట్టించు, కొన్ని పాలి భాషలో పెట్టు కామెంట్, కింద తెలుగులో ఇస్తాను. కాబట్టి ఎవరితో ఆటలాడినా నాతో ఆడుకో. అది మీరు చూస్తున్నంత మంచోన్నతే కాదు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి సాటి కాపర్లు, దేవుని పిల్లలు, దీన్ని ఖచ్చితంగా అనేక మందికి పంపడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి ముష్టి గ్యాంగ్ ఎంతమంది వచ్చినా వెంట్రుక కూడా కదిలించలేరు. అదే వచ్చే ఆదివారం ఏంటి అంశం ముందు చెప్తున్నా, బైబిల్ వర్సెస్ మనుస్మృతి. అది దాంట్లో టాపిక్ ఏంటి? జనాలను వెర్రివాళ్ళం చేసింది ఎవరు? బైబిలా, మనుస్మృత? బైబిల్ ప్రేమించింది, మనుస్మృతి వెర్రివాళ్ళం చేసింది. ఎలా చేసిందో ఆధారాలతో సహా, శ్లోకాలతో సహా మళ్ళొకసారి మిమ్మల్ని లెక్కటానికి సిద్ధం. అది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుకుందాం.